ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను నీకు అండగా ఉంటాను. నన్ను కూడా నీ ఫాదర్లా అనుకో. నేను చెప్పినట్టు అవుతావు కదా? అవుతాను. గుడ్. ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? ఇంకా నేను వెళ్ళనా? ఆల్ ద బెస్ట్. బాయ్. థ్యాంక్ యూ అంకుల్. బాయ్ అమ్మా. బాయ్ తల్లి, వెళ్ళు. నేను ఆటోలో వెళ్ళిపోతానులే, నువ్వు వెళ్ళు. పర్వాలేదు, నాకేం పని లేదు కాబట్టే కదా ఇంతసేపు కారులో తిప్పాను. స్కూల్ దగ్గరికి తీసుకొచ్చాను. పాప ఫీజు కూడా నేనే కట్టుండేవాడిని కదా. అయ్యో ఎందుకులే. శ్రీకరే కట్టాలా? నేను కట్టకూడదా? సరే, ఇంకా బయలుదేరదామా? నేను బయటికి వచ్చి చాలాసేపు అయింది. సరే వెళ్దామా? కూర్చో. ఎక్కడున్నావు? గుళ్ళో ఉన్నాను బావా. నేను ఫోన్ చేసినప్పుడు గుళ్ళో ఉన్నానని చెప్పింది. మరి సత్యతో ఎందుకు తిరుగుతుంది? అవని 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 నా దగ్గర అబద్ధం చెప్పిందా? నా దగ్గర అబద్ధం ఎందుకు చెప్పింది? అబద్ధం చెప్పాల్సిన అవసరం అవనికి ఎందుకు వచ్చింది? వాళ్ల మధ్య ఉండకూడని సంబంధం ఏదో ఉంది. సత్యగాడు వాడింట్లో అవని ఫోటో పెట్టుకుని ఆరాధిస్తున్నాడు. శ్రీకర్కి పిల్లలు పుట్టే అవకాశం లేదని మాకు ఆనాడే వెరీ క్లియర్గా తెలిసిపోయింది. అవని విషయంలో అమ్మ తప్పు మాట్లాడిందని అమ్మను నేను నానా మాట్లాడినాను. అమ్మ మాటలు నిజం చేసేలా ఇప్పుడు అవని నా కళ్ళ ముందు కనిపించింది. అంటే సత్యకు తనకు మధ్య ఉన్న స్నేహంలో ఏదైనా తప్పుందా? ఇప్పటి వరకు అవని చెప్పిన మాటలను నేను గుడ్డిగా నమ్మేశానా? లేదంటే నేను కూడా అపార్థం చేసుకుంటున్నానా? ఈరోజు నా కళ్ళతో ఇలాంటి సంఘటనను చూశానేంటి? మొగుణ్ణి ఒక్క మాట కూడా అన్నిచ్చేది కాదురా. చివరికి వాళ్ళ అమ్మా నాన్నలతో కూడా గొడవ పడేది. నా పెళ్ళం నాకు అంత సపోర్ట్గా ఉండేది. ఓ నిచ్చెనకు గోడ ఆధారంలో ఉండేదన్నమాట. ఒక్క లైన్లో భలే చెప్పేశావురా. ఇద్దరికి ఏం పని లేదా? నా గురించి ఊసలాడుకుంటున్నారు. అమ్మగారు, నమస్కారం. బాగున్నారా? బాగున్నామమ్మా. ఏదైనా పండగ ఇలా వచ్చారు? అలాంటిదేం లేదమ్మా. మొన్న అమ్మగారు అయ్యగారు వచ్చి ప్రసాదం తయారు చేసి వెళ్ళారు కదమ్మా. వర్షాలు పడ్డాయి, ఆ విషయం చెప్పి వెళ్దామని వచ్చాం. ఓ సంతోషం. అందరూ వస్తారనుకున్నాము. అక్షయ్ అమ్మతో ప్రసాదం తయారు చేయిస్తారనుకున్నాం. అందుకు కొన్ని దుష్టశక్తులు అడ్డుపడుతున్నాయిలేండి. అందరూ పొలాల్లో విత్తనాలు చల్లుకున్నారమ్మా. పోనీలేండి, గుండెల మీద భారం దించుకున్నట్టయింది. పంటలకు వెళ్లే ముందు కౌలు డబ్బులు ఇచ్చి వెళ్తుంటాం కదమ్మా, అందుకే వచ్చాం. సరే, ఇలా ఇవ్వండి. ఆగండి.
డబ్బులు నాకివ్వండి. నీకెందుకు ఇవ్వాలి? ఇంతకు ముందెప్పుడు నేనే తీసుకునేదాన్ని కదా. అత్తయ్య నా చేతులతోనే బీరువాలో పెట్టమని చెప్పేది. ఈ కొత్త అలవాట్లెందుకు? అలే అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఏంటా తేడా? చాలా ఉంది. అదే ఏముంది? అవని ఈ డిస్కషన్స్ వద్దు. ఇదిగో మీరు డబ్బులు మా ఆవిడకి ఇవ్వండి. వద్దండి, నేను అత్తయ్యతో మాట్లాడతాను, నాకివ్వండి. నీకు ఏం అధికారం ఉందని నువ్వందుకుంటున్నావు? నీకేం హక్కు అర్హతలున్నాయని నువ్వందుకుందాం అనుకుంటున్నావు? నీకేం అర్హత ఉంది? పూజ గదిలోకి వెళ్లే అర్హత నీకుందా? ప్రసాదం చేయగల అర్హత నీకుందా? ఏముందని ఇంత విర్రవీగుతున్నావు? అయ్యా మీరు ఒక పని చేయండి, డబ్బులు అక్కడ పెట్టండి, చెప్తాను. పెట్టండి. ఇక మీరు బయలుదేరండి. పెద్దమ్మగారు వస్తే మేము వచ్చి వెళ్ళామని చెప్పండి. అలాగే మీరు బయలుదేరండి. దండాలమ్మా. వాళ్ళ ముందు మనింటి పంచాయతీ ఎందుకని పంపించేశాను. ఇప్పుడు ఇద్దరిని జుట్టులు పట్టుకోమంటావా? మా ఆయన చేసిన పని అలాగే ఉంది. అంత లేదు. ఇక నుంచి డబ్బులు నేనే అందుకుంటాను. ఎవరు అడ్డుపడతారో నేను చూస్తాను. అవని ఏంటి నీ దౌర్జన్యం? చెరువులోని చేపలని కొంగొచ్చి తన్నుకుపోయినట్టు లాక్కున్నావు. అవని చూడండి అత్తయ్య, కౌలు డబ్బుల్ని నిహారిక అందుకుంటుంది. ఎప్పుడూ అందుకునేది నేనే కదా. ఆ డబ్బులు నిహారికకివ్వు. చెప్పింది నీకే. డబ్బులు నిహారికకివ్వు. అదేంటత్తయ్య? వేద చెప్పినట్టు చెయ్యమ్మా. ఇవ్వు. ఇక నుంచి రైతుల దగ్గర నుంచి కౌలు డబ్బులను నిహారికే తీసుకుంటుంది. థ్యాంక్స్ అత్తయ్య. థ్యాంక్స్ అమ్మా. ఇదే విధంగా నిహారికకు తాళాలు అధికారాలు కూడా అప్పగించేస్తే ఇంకా బెటర్ కదా. తొందరలో అది కూడా జరుగుతుంది.